రోజు జొన్న పేలాలతోని చుడవ చేసుకుందాము. జవార్ మురముర, జొన్న మురముర, వీటితోని ఇప్పుడు మనము చుడవ చేసుకుందాము హెల్దీగా. వీటితోని ఇప్పుడు చుడవ చేసుకుందాము. తొందరగా 10 నిమిషాలల్లా అయిపోతాయి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ పైన. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చిలు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుందాం. పల్లీలు మంచిగా వేగేటట్టు వేయించుకుందాం. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి. ఆర్గానిక్ ఆయిల్ కాబట్టి కొంచెం నురుగొస్తుంది. ఇప్పుడు పుట్నాలు వేయించుకుందాం. పుట్నాలు ఎక్కువ వేగడం. పుట్నాలు వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకుందాము. పుట్నాలు ఎక్కువ వేగకుండా అవసరం లేదు. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. ఇందులో ఒక గుప్పెడంత కరివేపాకు వేద్దాం. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు నల్లగొట్టిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. ఈ మురమురాలలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఇవన్నీ ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరమరాలను వేసేద్దాం. తాలింపులో మరమరాలన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ విధంగా చిన్న మంట మీద కలుపుకోవాలి. ఈ తక్కువ మొత్తం కాబట్టి నేను అన్నీ ఇప్పుడే కలుపుతున్నా. మీరు ఎక్కువ చేసుకుంటే మురమురాలను ఫస్ట్ డ్రైగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తక్కువ మొత్తలు కాబట్టి నేను అన్నీ ఒక్కసారి వేయించుతున్నా. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు. వెల్లుల్లి ఘాటు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఘాటు సరిపోతుంది. ఈ విధంగా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లోకి తీసుకుందాం. హెల్దీగా జొన్న మరమరాల మిక్చర్ రెడీ అయింది. షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ నాకు కూడా ఇవ్వచ్చు. హెల్దీ అండ్